క్రీస్తునందు మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడిన నన్ను దీవించండి, ఆశీర్వదించండి. నా నోటిని నీ బోరుగా చేసుకుని నీ వాక్కును బయలుపరచండి. ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థన అంగీకరించమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, నేను ఒక సందర్భానుసారంగా వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. 2002లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినవి. అందులో భారత మహిళా హాకీ జట్టు ఏమైందంటే వాళ్ళు విజయం సాధించారు జట్టు. దాన్ని ఆధారంగా చేసుకుని ఒక మూవీ కూడా తీశారు. అందులో ఏంటంటే ఒక కోచ్ ప్రధాన సన్నివేశం. కోచ్ పాత్ర ఎలా ఉంటుందంటే స్నేహశీలత మరియు సమిష్టి కృషి అనే భావాన్ని పెంపొందించడానికి జట్టుకు సహాయము చేస్తాడు. ప్రారంభంలో క్రీడాకారులు తమను తాము పరిచయము చేసుకునేటప్పుడు వారి పేరు తర్వాత వారి సొంత రాష్ట్రం పేరు చెప్పడము ద్వారా ప్రారంభిస్తారు. అయితే ఇకపై ఒక రాష్ట్రానికి చెందినవారు కాదని, వారు ఒకే జట్టు, భారత జట్టు అని వారికి బోధిస్తాడు వాళ్ళ కోచ్. పరస్పర సహకారం యొక్క ఈ వైఖరి వారు విజయవంతం కావడానికి మరియు చివరికి ప్రపంచ వేదిక పైన విజయం సాధించడానికి వారికి సహాయపడుతుంది. దేవుడు తన ప్రజలను కూడా ఒకరికొకరు సహాయపడడానికి జట్టు కట్టాలని అనుకుంటున్నాడు. మీరిప్పుడు చేయుచున్నట్టుగానే, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి అని కోరాడు. అంటే ఏంటంటే అందరము కలిసికట్టుగా ఉండి ఒకరికొకరము మనము పాటుపడాలి, ఒకరి క్షేమాన్ని మనము ఒకరు కోరుకోవాలి అని 5వ అధ్యాయము 11వ వచనం, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో మద్దతు కోసం మనలను తన ప్రజల కుటుంబంలోకి చేర్చాడు. క్రీస్తులో మరి జీవిత మార్గం అంటే నడవడానికి మనం ఒకరికొకరు అవసరం. అంటే కొన్నిసార్లు కష్టపడుతున్న వ్యక్తి మాటలు వినడం, మరి వారి అవసరాలకి అందించడం, లేదా కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు వినడము, ఆచరణాత్మకమైన అవసరాలను అందించడం, లేదా కొన్ని అంటే ఇలాంటివి చెయ్యాలి. మన విజయాలను జరుపుకోవచ్చు, కానీ కష్టాలలో బలపడడం కోసం ప్రార్థన చేయవచ్చు, లేదా విశ్వాసముతో వృద్ధి చెందడానికి ఒకరికొకరు పోటీ పడవచ్చు. ప్రతి దానిలో మీరు ఒకరి ఎడల ఒకరు, ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి అన్నది. దేవుడిని విశ్వసించడం కోసం మనము యేసు యొక్క ఇతర విశ్వాసులతో జట్టు కట్టినప్పుడు మనము ఎలాంటి స్నేహము కలిసి మరి ఆస్వాదించవచ్చో మనకి అర్థమవుతుంది. ప్రియ స్నేహితులారా, ఏమిటంటే మనము దాతృత్వము కలిగి ఉండాలి. ఇతరులకు మనము సహాయపడే విధముగా మనము ఉండాలి. దాతృత్వము కలిగి ఉన్నప్పుడు దేవుని దీవెనలు ఎలా పొందుకుంటాము? మనం ఇవ్వడమే కాదు, కానీ మనం ఇవ్వడం వలన ఇతరుల దగ్గర నుంచి కూడా, దేవుని దగ్గర నుంచి కూడా మనం మేలులు పొందుతాము అని లేఖనము చెప్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పను. మనం ఏ కొలతతో అయితే కొలుస్తామో మనకు కూడా అదే కొలతతో తిరిగి వస్తుంది అనే లేఖనము దేవుడు మనకి దయచేశాడు.
చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు మేము క్రిస్టియన్, మేము దేవుని విశ్వసిస్తాము అని అంటూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు దీనాతి దీనమైన స్థితిలో ఉంటారు, నిర్జీవమైన స్థితిని పోలి ఉంటారు. లేనిది ఏమిటంటే ప్రియ స్నేహితులారా, వారిలో లేనిది ఏంటంటే దాతృత్వం ఉండవు. ఎందుకంటే వారు విశ్వాసంతో ఉంటారు కానీ ఆ విశ్వాసము జీవము కలిగి ఉండదు. జీవము లేని నిర్జీవమైన విశ్వాసముతో వారు ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే వారు దేవునికి ఇచ్చుటలో ఇటువంటి సూత్రాలని వారు మర్చిపోయి, మనకి దేవుడు కృపను, పరిశుద్ధాత్మను అనే కృపను దయచేశాడు కదా, దాని ద్వారా మనము ఎప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. దేవుని కృప మన ఎడల బహుగా ఉంది. మనం దేవుని కృప పొందిన వారము, క్రైస్తవులు అనేబడే వారము. మనకి దేవుడు దయ ఎల్లవేళలా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు, అద్భుతాలు చేస్తాడని సంతోషం ఉండదు వాళ్ళల్లో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే నిజంగా పనిచేస్తూ ఉంటే వారు నిజంగా దాతృత్వము కలిగి ఉంటారు. ఆ దాతృత్వం ద్వారా వారు ఇంకా సంతోషంగా జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఇతరులకు సహాయము చేసామో, మనల్ని దేవుడు దీవించాడు కదా, ఆ దీవెనలు బట్టి మనం ఇతరులకి దీవెనకరంగా ఉన్నామనుకోండి, అప్పుడు పరలోకపు తండ్రి అధిగమించి మన విశ్వాసాన్ని అంటే ఇంకా మించి మనల్ని దీవిస్తాను అని లేఖనం ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, మనం ఏం చేయాలంటే మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడము, ఇతరులకు ఇవ్వడము మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అదే మన క్రైస్తవులు అయిన మనకి ఏమనాలి, ఒక తాళం చేయనుకోండి. ఏమనాలి, మన జీవితంలో దేవుని చేత దీవించబడాలి అని అనుకుంటే ఇదొక్కి. అంటే దేవుని చేత దీవించబడాలి అనుకునే వాళ్ళందరూ ఫస్ట్గా ఏం చేయాలంటే మనకున్న దాంట్లోనే మనం ఇతరులకు సహాయం చేయడము ప్రారంభించాలి. మన హృదయాల్ని తెరవాలి. హృదయపూర్వకమైన అర్పణలు అంటే దేవుణ్ణి సేవించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అంగీకరించి జీవిస్తున్నప్పుడు దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలి. మనం హృదయపూర్వకంగా మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను అధికంగా దీవిస్తాడు. ఎందుకంటే చాలామంది సాయం చేస్తారు కానీ హృదయపూర్వకంగా చేయరు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఇస్తారు తప్ప వాళ్ళ హార్ట్లో అంత బాధగానే ఉంటుంది. అయ్యో నేను ఇలా చేశానేంటి, నేను అలా ఇచ్చేస్తున్నానేంటి, అయ్యో నేను ఇది అలా కాదు. మనం ఇచ్చేది హృదయపూర్వకంగా ఇతరులకు మనము సహాయం చేయాలి. అప్పుడు పరలోకమందున్న తండ్రి నీ బట్టి సంతోషించి నిన్ను అధికమైన దీవెనలతో నిన్ను ఆశీర్వదిస్తాడు. మనము ఒకసారి గలిలయ సముద్రం గురించి, మృత సముద్రం గురించి ఆలోచిద్దాం. గలిలయ సముద్రంలో నీరు ఎప్పుడు ఫ్రెష్గా చక్కగా బాగుంటుంది. అయితే గలిలయ సముద్రంలో నుంచి నీరు ఎప్పుడు మృత సముద్రంలోకి వెళ్తూ ఉంటుంది. ఈ ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్ అందులోకి వెళుతుంది. అయితే కానీ ఎప్పుడైతే మృత సముద్రంలోకి నీరు వెళ్ళిందో అక్కడ ఆ మృత సముద్రంలో జీవం ఉండదు. అంటే ఏంటి, నిలవదు కూడా, జీవరాశులు ఉండవు. అది మృత సముద్రం అని అందుకే పిలుస్తుంది. దానికి ఆ సముద్రానికి జీవము, ఆ నీళ్ళకి జీవము ఉండదు. మరి గలిలయ సముద్రంలో చూడండి, జీవము అంటే జీవరాశులు అన్నీ పెరుగుతాయి కదా. అందుకనే మరి ఆ మృత సముద్రాన్ని దేవుడు, మృత సముద్రం అంటే ఏంటి, జీవము లేనిదని అర్థము. ఇది ఏంటంటే మనము రిసీవ్ చేసుకోవడమే కాదు, మనము దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవడమే కాదు, కానీ అవి మన దగ్గర ఉన్నవి ఇతరులకు కూడా మనము ఆ దీవెనలు మరి పంచాలి. మనల్ని దేవుడు దీవించినప్పుడు ఇతరులకు కూడా మనం దీవెనకరంగా ఈ జీవితంలో జీవించాలని లేఖనము చెప్తుంది. అయితే అక్కడ ఏమవుతుంది, నిర్జీవమైన జలము కింద ఆ వాటర్ మారిపోతున్నాయి. ఇక్కడ నుంచి అసలు దీవెన అనేది ఉండదు, అక్కడతో అంతమైపోతుంది. ఆ జలానికి జీవము ఉండదు. మన జీవితంలో మన చుట్టూ కూడా చాలామంది ఎవరు సహాయం చేస్తారా అని చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సహాయం కోసము వేచి చూసేవారు ఎందరో మన చుట్టూ, మన జీవితాల్లో మనము చూస్తూ ఉంటాం, తారసపడుతూ ఉంటారు. ఏమి చేయాలంటే మనము వారికి మన ప్రేమను మనము
ప్రకటించాలి. మనము కూడా సహాయపడే మరి యాచించే ఆ చేతులకి, సహాయాన్ని యాచించే ఆ చేతులకి మనము కూడా సహాయపడే విధంగా మన చేతులని వారి వైపు మనం చాచాలి. హల్లెలూయా! అప్పుడు ఏమవుతుందంటే నువ్వు అద్భుతమైన దీవెనలు, నువ్వు ఊహించలేని అధికమైన దీవెనలు దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు అని ఈ వృత్తాంతం ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనము సహాయపడేటప్పుడు దేవుడు మనం చేసే సహాయాన్ని గుర్తిస్తాడు. ఎవరికైతే ఆపదలో ఉన్నారో, సహాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారిని మనం ఆదుకున్నామనుకోండి, పరలోకపు తండ్రి మిమ్మల్ని మరి అత్యధికమైన దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ సూత్రం ఒకటే, మనం ఏమి లేదు, మనం ఇతరులకు మనం ఇస్తే దేవుడు మరలా మనల్ని దీవిస్తాడు. మనకున్న దాంట్లో మనం ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఏ విధంగా దీవిస్తాడో తెలుసా? 30 60 తర్వాత 100 నేను మిమ్మల్ని దీవిస్తాను అని అంటున్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి చాలా ప్రముఖమైన వ్యక్తి, చాలా పేరు గడించిన వ్యక్తి, స్టీల్ టైకూన్ ఆండ్రూ కార్నెగీ అనే ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను ఈ దినము నా ఫ్యాక్టరీని, పరిశ్రమను ఇలాగా ఇంత విజయవంతంగా నడిపిస్తానికి కారణం ఏంటో తెలుసా? నేను ఈ బిజినెస్లో ఎంత రాణించడానికి కారణం ఏంటో తెలుసా? నా దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి అని నేను వారి కొరకు సిద్ధపరిచాను. నా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి కంపల్సరీ బ్యాంక్ అకౌంట్, ఆ కళని నేను నెరవేర్చాలి, వాళ్ళు ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి, అదే నా ధ్యేయం అని ఆయన చెప్పాడు. హల్లెలూయా! నేను ఈ బిజినెస్ని ఏదో వ్యాపార రీత్యా నా కోసము స్వార్థంగా నేనైతే మొదలు పెట్టలేదు, కానీ నేను ఇతరులకి సహాయపడాలి, ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు నింపాలి, నాకు తోచిన సహాయం ఈ సమాజంలో కొంతమంది కన్నా అందించాలని ఒక మంచి దృక్పథంతోనే నేను ఇది ప్రారంభించాను. కాబట్టి వారు ఈయన చేసే సహాయానికి, ఈయన చేసే మేలులకి, వారి పట్ల ఈయన తీసుకునే నిర్ణయాలకి వారు ఎంతో సంతోషపడి ఆయన కోసం ఎంత నమ్మకంగా పనిచేసేవారంటే ఆయన మరి ఆ ఫ్యాక్టరీలన్నీ చాలా విపరీతంగా మరి టర్న్ ఓవర్ చేసి స్టీల్ టైకూన్ అంటారు ఆయన్ని. అంతవరకు ఎంతో కష్టపడి ఆయన కొరకు శ్రమపడి మరి ఆయన్ని అదేంటి ఒక మంచి పొజిషన్లో పెట్టడానికి శ్రమపడేవారంట ఆయన దగ్గర పనిచేసే వారందరూ. ఎందుకంటే వాళ్ళ శ్రేయస్సుని ఈయన కోరుకుంటున్నారు కదా, అదే వాళ్ళందరూ గుర్తించారు. యజమాని దగ్గర నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాడు. అలాగే తండ్రి దగ్గర కూడా మనం నమ్మకంగా ఉన్నప్పుడు తండ్రి మనల్ని అధికమైన దీవెనలతో దీవిస్తాడు. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఇప్పుడు వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఆయన అంత ఉన్నతమైన స్థితికి ఆయన్ని తీసుకెళ్లారు. ఆయన ఫ్యాక్టరీలో పనిచేసేవారు, అంత కష్టపడి చేసేవారు. ఈయన కూడా వాళ్ళ కోసం ఎల్లవేళలా ఆలోచిస్తూ వాళ్ళ శ్రేయస్సును, క్షేమాభివృద్ధిని కోరుకున్నాడు. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా మనం దేవుడు ఒకటే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని దీవించినప్పుడు మీ దీవెనలో నుంచి కొంత భాగాన్ని మరి ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి మీరు సహాయం చేస్తే నేను మిమ్మల్ని అత్యధికమైన దీవెనలతో దీవిస్తాను అని మీకున్న దాంట్లో సహాయం చేయడం మీరు నేర్చుకోండి. గివింగ్ అండ్ రిసీవింగ్ అంటే ఇది ఒక మంచి సూత్రం. ప్రియ స్నేహితులారా, మనం ఇవ్వడం ద్వారా మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం అనే సూత్రాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము ఎంతైనా దేవుని సన్నిధిలో మనం ఇవ్వచ్చు. మనం ఇవ్వడం, ఇలా సహాయం పడడం ద్వారా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనమైతే మనుషులకి సహాయం చేస్తాం, కానీ మనకి సహాయం చేసేది దేవాతి దేవుడు. హల్లెలూయా! మరి ఈ సూత్రాన్ని నేను అనుసరించి నా జీవితంలో నేను ఇంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యానంటే కారణము ఇది. నేను వారి శ్రేయస్సును కోరుకున్నారు, వారు నా కొరకు ఎంతో శ్రమపడి పనిచేశారు. ఈరోజు వరల్డ్ క్లాస్ బిజినెస్గా మార్చబడిందని ఒకప్పుడు సంగతి. ఆయన ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఆయన బిజినెస్ చేసే టైంలో ఆయన ఇచ్చిన సాక్ష్యం ఇది. హల్లెలూయా! మనము ఇదే విధానాన్ని మరి జీవితాల్లో అంటే మన బ్రతుకుల్లో కూడా మనం ఆచరించాలి. మన కుటుంబం కొరకు కూడా మనము ఈ విధమైన మరి అడుగుని వేయాలి. మనము మన ఫ్యామిలీ కోసం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే
మన ఫ్యామిలీలో వచ్చే సమస్యలు బట్టి అన్నిటి గురించి ఆలోచించి మనం ఏం చేయాలి, మనం ఏంటి నా కుటుంబం కోసం అంత సంపాదించాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ మనం తిరిగి ఇవ్వాలని మాత్రం అనుకోము ప్రియ స్నేహితులారా. అయితే ఇది ఏంటంటే లోకానుసారమైన అది వరవడి ఏంటంటే ఓన్లీ రిసీవ్ చేసుకోవడమే, ఎవరెంత ఇస్తారో అంత తీసుకోవడం, మరి ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుకుందాం, తీసుకోవడమే వస్తుంది, ఇవ్వడం అనేది వారికి రాదు. దాతృత్వం అనేది ఉండదు వాళ్ళకి. మనం సహాయపడే విధానం మనం నేర్చుకోవాలి కదా, ఇతరులకి ఇవ్వడం నేర్చుకోవాలి. కాబట్టి మనము ఇవ్వడం వల్ల మనం మనుషుల దగ్గర నుంచి ఏమి బెనిఫిట్ పొందము, కానీ దేవాది దేవుని దగ్గర నుంచి మాత్రం మరి అద్భుతమైన దీవెనలు పొందుకుంటామని మరి ఇదొక సూత్రంగా మనం ఎంచుకొని మనం పరలోకపు తండ్రి మరి ఆజ్ఞానుసారం మనం జీవించాలి. మొదటగా మనం ఏం చేయాలి, ఇతరులకి మనం సహాయం చేయడం, దాతృత్వము కలిగిన హృదయాలని ఇమ్మని దేవుని దగ్గర మనము ప్రార్థించాలి. ఏంటంటే లోకాసువార్త 6:38 చెప్పిన ప్రకారం మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పిన. మనం ఎంత సహాయం చేస్తామో ఆ సహాయాన్ని బట్టే దేవుడు మనల్ని దీవిని 30 చేసామనుకోండి 30 ఆశీర్వాదమే, 60 చేసామనుకోండి 60 ఒక 100 ఆశీర్వాదాలని మనం ఎవరికన్నా చేసామనుకోండి, దేవుని దగ్గర నుంచి అపారమైన దీవెనలు మనం జీవితాల్లో మనం ఏ విధంగానైనా కుటుంబ జీవితంలో కానీ మన వ్యాపార జీవితంలో అంటే మనం ఏమిది చేపట్టినా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా మనము జీవిస్తున్నాము, అది దేవుడు చెప్పిన ఆజ్ఞను మనము ఫాలో అవుతున్నామని దాని అర్థం. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా నేను ఏం చెప్తున్నానంటే మనకు కలిగిన దాంట్లో ఇతరులకు మనము సహాయం చేయాలని, అలాగే చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోకుండా మనల్ని అత్యధికంగా దీవిస్తాడని లేఖనం ద్వారా మీకు తెలియజేస్తూ మరి చిన్న సందేశాన్ని చిన్న ప్రార్థనతో ముగించుకుందామా. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మరి వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడవు, మేమును దాతృత్వం కలిగి జీవించే హృదయాలను మాకు దయచేయండి. అలాగే నీ దగ్గర నుంచి మేము అత్యధికమైన దీవెనలు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకుని ఇతరులకి మేలుకరంగా జీవించే జీవితాన్ని కూడా మాకు దయచేయమని నా ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.